భూమిపై మహాతపస్సు చేసిన మహర్షులలో ఒకరు మృకండు మహర్షి. తపస్సులో లీనమై శిలవలే నిశ్చరుడై ఉండేవాడు. ఆయన తపోబలంతో ప్రకృతి కూడా మౌనమైపోయేది. అతను శిలలా కదలకుండా ఉండటం వల్ల అడవిలోని మృగాలు వచ్చి తమ కండుయాన్ని దురదపోవటానికి ఆయన శరీరానికే రాపిడి చేసుకునేవి. అలా మృగములకు ఉపకారం చేసినవాడిగా ఆయనకు మృకండు మహర్షి అనే పేరు వచ్చింది. ఆయన భార్య మరుద్వతి మహాసాధ్వి. కానీ వారి జీవితంలో ఒకే ఒక లోటు సంతానం లేకపోవటం. సంతానం లేకపోతే పరలోకంలో ఉన్నతగతులు లభించవని భావించి దంపతులు పవిత్ర క్షేత్రమైన వారాణసీకి చేరుకున్నారు. అక్కడ 2 శివలింగాలు ప్రతిష్ఠించి ఘోర తపస్సు ప్రారంభించారు. వారి భక్తికి మెచ్చి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు శివ. మృకండ మహర్షి సద్గుణ సంపన్నుడై 16 ఏళ్లు మాత్రమే బ్రతికే పుత్రుడు కావాలా, లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మృకండు మహర్షి సమాధానమిచ్చాడు. సద్గుణుడైన పుత్రుడే కావాలి, ఆయుషు ఎంతైనా సరే. మహాదేవుడు సంతోషించి పుత్రుణ్ణి ఇచ్చాను అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. కాలక్రమంలో మరుద్వతి గర్భవతిగా మారింది. 9 నెలల తర్వాత దివ్య తేజస్సుతో ఒక కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డకు మార్కండేయుడు అని పేరు పెట్టారు. 7 ఏళ్లు 3 నెలలు నిండగానే ఉపనయనం జరిగింది. ఒకరోజు సప్తఋషులు ఆశ్రమానికి వచ్చి బాల మార్కండేయుని చూసి చిరంజీవి భవ అని దీవించారు. అప్పుడు మృకండు మహర్షికి ఆశ్చర్యం కలిగింది. శివుని వరం ప్రకారం 16 ఏళ్ల ఆయుష్షు కదా. సప్తఋషులు దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని గ్రహించి బాలుడిని బ్రహ్మలోకానికి తీసుకెళ్లారు. అక్కడ బ్రహ్మ కూడా ఆశీర్వదించాడు. ఇక కాలం గడుస్తూ వచ్చింది. 16వ ఏట సమయం దగ్గరపడింది. ఆ సమయంలో దేవర్షి నారద యముని వద్దకు వెళ్లి సంగతిని తెలిపాడు. ధర్మదేవుడు యమ తన కింకరులను పంపించాడు. కాని వారు బాలుడి తేజస్సును చూసి భయపడి వెనుదిరిగారు. చివరికి యముడు స్వయంగా వచ్చాడు. ఆ సమయంలో మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివలింగాన్ని ఆలింగనం చేసి ఓం నమఃశివాయ అని జపిస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరిన క్షణంలో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని శివా, మహాదేవా, కాపాడు అని అర్తనాదం చేశాడు. అప్పుడే శివలింగం చీలిపోయి కాలరూపంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. యముడిపై ఉగ్రరూపంతో దాడిచేశాడు. యముడు భయంతో వణికిపోయాడు. ప్రభూ, క్షమించు అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు, మృకండుని అడిగినప్పుడు పుత్రుణ్ణి ఇచ్చాను అని చెప్పానుగాని 16 ఏళ్లు మాత్రమే బ్రతికే పుత్రుణ్ణి ఇచ్చాను అనలేదు. ఇప్పటికీ ఈ బాలుడు చిరంజీవివే. అలా మార్కండేయుడు అమరుడయ్యాడు. శివభక్తికి చిహ్నంగా చిరంజీవిగా యుగయుగాలపాటు నిలిచాడు. ముగింపు సందేశం: భక్తి ఉన్నచోట భయం ఉండదు.